హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఆఫ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మేము మీ క్రిక్ పాడ్. సందీప్, మొత్తానికి గెలిచాం. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు, యుగాలు, ఎన్నో యుగాలు అయినట్టు అనిపిస్తుంది అసలు మ్యాచ్ గెలిచి. మొన్ననేగా గెలిచింది. ఎప్పుడు రా? అంటే యుగాలు అనేసరికి యుగాలతో పోలిస్తే మొన్న చాలా చిన్నది లాస్ట్ కాబట్టి మొన్న అని లాస్ట్ అన్నాను. లాస్ట్ ఎవరితో గెలిచి కంపారిజన్ అంటున్నా, అందుకే ఆ, యుగాలు యుగాలు గడిచినట్టు అనిపించింది అంటున్నా గెలిచి. ఉమ్. మా ఈ రోజు హార్దిక్ గెలవటం కూడా మామూలుగా కూడా మా సన్ రైజర్స్ మీద గెలిచారు. మా రివెంజ్ ప్లాన్ చేశారు మా అన్నమాట అయితే. హార్దిక్ ముఖంలో ఆ నవ్వు చూస్తుంటే అసలు ఇంక కప్పు కూడా అవసరం లేదనిపిస్తుంది అసలు నాకైతే ఇంక ఈరోజు. ఓ ప్రతి మ్యాచ్ ఓడిపోవడం, పోస్ట్ మ్యాచ్ డిస్కషన్కి ఇంటర్వ్యూకి రావడం, ఉమ్, కామెంటేటర్స్ ఏమో వేర్ డూ యూ థింక్ మ్యాచ్ హ్యాస్ గాన్ రాంగ్ అనడం, ఏ ఉమ్. పాప ఏం చెప్పాలో తెలియక ఆ ఫేస్లో నవ్వు మెయింటైన్ చేస్తా ఆన్సర్ ఇవ్వడం. అవును. ఫ్యాన్స్ కానీ నుంచి, యాంటీ ఈరోజు ఫ్యాన్స్ నుంచి, నార్మల్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి, కామెంటేటర్స్ నుంచి ఎంత మ్, అసలు ఎంత ప్రెజర్ అనుకున్నావు హార్దిక్ పాండ్యాకి. ఈరోజు నాట్ ఎన్ ఈజీ గర్వంగా టాస్క్ టు హ్యాండిల్ ఈరోజు దట్ ప్రెజర్. గర్వంగా కాలర్ ఎత్తుకొచ్చి ఈరోజు విన్నుకు అసలు ఇంకా కెప్టెన్సీ, బ్యాటింగ్ కి కూడా రాలేదు, బౌలింగ్, బ్యాటింగ్ అదే రాకుండానే. బ్యాటింగ్ వచ్చింటే ప్రాపర్ ఆల్రౌండింగ్ మ్యాచ్ అయ్యేది ఈరోజు అసలు హార్దిక్. అవును. ఏమో 3 వికెట్లు తీసాడు, అది కూడా మెయిన్ వికెట్స్. మనకు అదే కావాలి. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేలోపు ఫామ్లోకి రావాలి, పాకిస్తాన్ వాళ్ళు పగలగొట్టాలి. అది చావ్లా అంకుల్ కూడా మంచి వికెట్స్ తీసాడు. చాలా మామూలుగా ఉండదు మరి. ఎక్స్పెక్ట్ చేయాలి క్లాష్ అని బౌల్ చేయటం. మ్మ్. అస్సలు మరి మామూలుగా ఉండదు. ఉమ్, అది ఇంకా డిస్కషన్లోకి వెళ్దాం మెల్లిగా. ఈరోజు అసలు నాకు బాగా దరిద్రుడు అనిపించిందంటే కంబోజ్ పాప డెబ్యూ మీద వచ్చి అసలు బ్యూటిఫుల్ బాల్ హెడ్కి వేసింది, కరెక్ట్గా ఆఫ్ స్టంప్ లేపాడు, ఎక్సలెంట్ బాల్ నో బాల్ వేసాడు అది. పడ్డది. అసలు హెడ్ అక్కడి వరకు చూసావా? కూచిపూడి, భరతనాట్యం అన్ని కలిపి డాన్స్ వేసాడు అసలు అప్పటి వరకు. ఒక్క బాల్ అవును. సరిగ్గా టైం అవ్వాలి అసలు, ఒక్క బాల్ కూడా ఉమ్, టైం అవ్వాల 5 ఓవర్ల ఉమ్, వరకు. ఉమ్, అసలు ఎలా ఆడాడంటే ఇంకా అసలు అన్ని చెప్తున్నాను కదా, లక్ మామూలుగా లేదు ఈరోజు అసలు హెడ్కి. ఉమ్, అన్ని ఎడ్జ్లు స్టంపులు మిస్ అవడం, ఎడ్జ్లు స్టంపులు మిస్ అవడం. ఉమ్. మొత్తానికి ఫైనల్ చిక్కాడుగా. చిక్కాడులే, 50 కొట్టాక చిక్కాడు. ఉమ్, ఉమ్. ఏదో ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం టైం అయ్యాయి షార్ట్స్ అన్ని. హెడ్ అయితే డ్యాన్స్ వేయించాడు అసలు హెడ్ని అందరూ ఈరోజు. బుమ్రా ఉమ్, కానీ కంబోజ్ నిజంగా ఈరోజు 40 రన్స్ వరకు ఇచ్చిన ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఆ లైన్ అండ్ లెన్స్ ఎక్సలెంట్గా వేసాడు. ఆ ఒక్క నో బాల్లోనే 13 రన్లు ఇచ్చాడు మొత్తం. అక్కడే ఉమ్, దెబ్బేస్తుంది పాపం, లేదంటే ఉమ్. ఎక్సలెంట్ డెబ్యూ అయ్యేది అసలు ఈరోజు. అవును. అభిషేక్ శర్మ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఈరోజు అసలు. అభిషేక్ శర్మ కూడా డ్యాన్స్ వేసే ఈరోజు. ఓపెనర్స్ ఇద్దరితోనే డ్యాన్స్ వేయించారు పవర్ ప్లేలో మా బౌలర్స్. ఉమ్, ఓపెనర్స్ ఇద్దరేంటి, మొత్తం బ్యాటింగ్ లైన్ మొత్తం డ్యాన్స్ వేసారు మా బౌలింగ్కి. ఉమ్. మీ వాళ్ళు ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బ్యాటింగ్ బౌలింగ్ లో. బౌలింగ్ ఫైర్ చూపించారు అసలు ఈరోజు. ఉమ్, నెక్స్ట్ వెళ్దాం అక్కడికి. ఈరోజు రివెంజ్ ప్లాన్ చేస్తాం. మా ఉమ్. లాస్ట్ టైం అక్కడికి మరి వెళ్ళినప్పుడు నేనేమనుకున్నా అంటే వీళ్ళు ఆ, మళ్ళీ ఇప్పుడు మొన్నట్లాగా బౌలింగ్ బాగానే వేసి బ్యాటింగ్ ఏమో చోక్ చేస్తారు అనుకున్నా. బట్ మ్, బ్యాటింగ్ కూడా బాగా ఆడారు. అవును. ప్లస్ కామెడీ ఏంటంటే కమిన్స్ బ్యాటింగ్ ఆడి బౌలింగ్ దొబ్బెట్టాడు. దొబ్బట్లేదులే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అంటే మెయిన్ రన్స్ ఇప్పించాడు కదా. ఫస్ట్ ఓవర్స్ బాగానే వేసాడు, అవును. 3-4 ఓవర్స్ లో అర్థమై రన్స్ కమ్ వచ్చినాయి. కమిన్స్ భయ్య ఏంటో అసలు, ముంబై ఇండియన్స్ అనగానే జయ్యన్ లేస్తాడు బ్యాటింగ్ ఆడడానికి. ఏ ఉమ్, పూర్వకాలపు ఏం కక్షలు ఉన్నాయో ఏంటో ముంబై ఇండియన్స్ మీద. ఆ కేకేఆర్లో ఉమ్, ఉన్నప్పుడు కూడా ఒకసారి 15 బాల్స్లోనూ 16 బాల్స్లోనూ 40 ఎంతో కొడతాడు. ఒక ఒక రెండు 50లు, అందులో ఒక ఉమ్, 50 అయితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50, అది 14 బాల్స్లో కొడతాడు ఆ 50. ఉమ్, అప్పటి నుంచి తగులుకున్నాడు అసలు. ప్రతి ఇయర్ ఏంటో అసలు ముంబై అనగానే బ్యాటింగ్ జయ్యని లేస్తారు. ఈ రోజు కూడా స్కోర్ చాలా తక్కువ ఉంది అనగానే ఎవరు కొడతారంటే క్యాప్టెన్స్ నాక్ ఆడాడు ఈరోజు, ఎక్సలెంట్గా కొట్టాడు అసలు లాస్ట్లో హిట్టింగ్. అవును. నెక్స్ట్ మా బౌలింగ్కి వెళ్తే పీయూష్ చావ్లా అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఈరోజు చావు కొట్టాడు అసలు బౌలింగ్ ఈరోజు. అంటే పిచ్ ఫస్ట్ నుంచి స్లో స్లో సైడ్ అన్న కానీ గ్రిప్ అవుతుంది బాల్ స్పిన్నర్స్ కనే కాదు, అవును. పేసర్స్ కూడా ఉమ్, ఫస్ట్లో అసలు పవర్ ప్లే అంతా కంబోజ్ కానీ బుమ్రా కానీ బాల్ నీట్గా డెక్ నుంచి నిప్ అవుతా ఎయిర్ స్వింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారు బౌలింగ్ అసలు. ఉమ్, ఇంక మిడిల్ ఓవర్స్లో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా యాజ్ యూజువల్. హార్దిక్కి నేను ఏం చెప్తున్నా ఫస్ట్ నుంచి, మనకు పవర్ ప్లేలో వద్దు, పవర్ ప్లేలో వేసేవాళ్ళు వేరే ఉన్నారు,
వాళ్ళు అవును. వేసేది వాళ్ళు వేసి నువ్వు మిడిల్ ఓవర్స్ లో వేసుకో. అది. అవును, ఎలిమినేట్ అయ్యాక ఇవన్నీ చేసేది ముందే చేసుకోవాలి ఇవన్నీ. మరి ఏమన్నా అంటే మీరు హార్దిక్ పాండ్యాని కార్నర్ చేసి తిడుతున్నారు అంటారు ఫ్యాన్స్. ఇందుకు కాదు తిట్టేది. ఉమ్. అది. ఏమన్నా అంటే కృష్ణ గారు నువ్వు వచ్చి నన్ను వేసుకుంటారు, హార్దిక్ అంటావా మా ఇండియా అవును, టీం ప్లేయర్ అని చెప్పి. హార్దిక్ బానే అంటే ఇప్పుడు నీ వాడు నోట్లోంచి రోహిత్ వచ్చింది వాడు బానే చేశాడు. ఇప్పుడు నీ నోట్లోంచి ఆ మాట వచ్చింది ఏంటి, ఎలిమినేట్ అయ్యాక ఇవన్నీ చేసేది అని. అది. అంటే నువ్వు బ్యాక్ చేసుకుంటున్నావు కదా హార్దిక్ ని, ఆ అందుకని ఎలిమినేట్ అయ్యాక ఆ, అన్నట్టు. సరే. నేను ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇదే మొత్తుకుంటుంది, ఎవడు చేసే డ్యూటీ ఆడు చేస్తే మ్యాచ్లు గెలుస్తాం. ఉమ్. అది. చెప్పే ఫస్ట్ నుంచి మనకు పవర్ ప్లేలు వద్దు, పవర్ ప్లేలో వేసేవాళ్ళు ఉన్నారు, డెత్ల్లో వేసేవాళ్ళు ఉన్నారు, ఆ మిడిల్ ఓవర్స్లో ఏ నువ్వు. ఇంకో ఉమ్. రికార్డు తెలుసా, హెడ్ బ్యాండ్ వేసుకుంటే 7 మ్యాచ్ల్లో 3 వికెట్లు తీసాడంట, హెడ్ బ్యాండ్ తీసేస్తే 4 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసాడంట హార్దిక్ పాండ్యా. ఉమ్. ఆ హెడ్ బ్యాండ్ సగం దరిద్రం. అవును. సో 170 అంటే మంచి ఆటలు హార్దికే మిస్. కాదు, మాక్సిమం ఏ ప్లేయర్ కైనా కానీ హెడ్ బ్యాండ్ దరిద్రమే. ఉమ్. కానీ 170 రెస్ట్రిక్ట్ చేస్తాను అనుకోని నేను 200 అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడు కూడా అంటే లాస్ట్ 6 వికెట్లు పడిపోయినా సమాధ్ కమిన్స్ ఉన్నప్పుడైనా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ సమాధ్ని సమాధిని కూడా మెయిన్ వికెట్స్ తీసాడు పీయూష్ ఈ రోజు. ఇప్పుడు సమాజ్ ఎవరెవరు. ఏముంది చెప్పు, సీజన్ కు మ్యాచ్ ఆడతాడు, ఆ మ్యాచ్ కూడా ఆడితే అది గానమే. మ్మ్. అది. ఉమ్. వాడిని పీయూష్. ఎందుకు ఉంచుకుంటున్నాడు నాకు తెలిసి, మేనేజ్మెంట్ వాళ్ళ పర్సనల్ వీడియోస్ ఏమైనా ఉన్నాయో సమాజ్ ఏ దగ్గర. మొన్న రికార్డ్ స్కోర్ కొట్టినప్పుడు కొట్టాడుగా. అదే ఒకటో రెండో మ్యాచ్లు ఆడతాడు. మ్మ్. పీయూష్ ఇప్పుడు చావ్లా ఈరోజు అన్ని మెయిన్ వికెట్లే అదే ఫస్ట్. చావ్లా అంకుల్కి ఏం పెట్టారని అర్థం కాల, 3 వికెట్లు, అది కూడా మెయిన్ వికెట్స్. హెడ్ క్లాసన్, అబ్దుల్ సమాద్ అన్ని మెయిన్ వికెట్స్, అన్ని అదే. కావాల్సిన వికెట్స్ మనకి. అబ్దుల్ సమాద్ తీసేసినా గానీ మెయిన్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఇన్ దిస్ క్లాసన్. సీజన్ హెడ్ క్లాస్ అని ఇద్దరిని లేపేశాడు. హెడ్ ఈ రోజు అన్ని క్లాస్ అయితే చెప్పినాక. హైలైట్, ఆ బాల్ చూసావా? గూగ్లీ గింగరాలు గింగరాలు. మామూలుగా ఉండదు మరి. ఉమ్. మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఈరోజు అసలు. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ పెద్ద మనిషి ఏంటో అసలు. నా గుండెకైతే అన్ని వరల్డ్ ఆడుకుంటున్నాడు కప్ ఈయన. లోనే. నా గుండెకైతే ఆడుకుంటున్నాడు ఈయన ప్రతి మ్యాచ్. ఉమ్. ఫస్ట్ 6 మ్యాచ్ల్లో హోప్స్ అలా అక్కడికి తీసుకెళ్ళాడు అవును. అన్ని రన్స్ కొట్టి. నెక్స్ట్ 5 మ్యాచ్ల్లో రియాలిటీ చూపించి ఇక్కడే తీసుకొచ్చాడు. ఉమ్. ఎక్సలెంట్ కొంచెం సీజన్ పడద్దు అనుకున్నా, 7 మ్యాచెస్కి 300 రన్స్. ఇంకో 7 మ్యాచెస్లో సేమ్ అలాగే ఆడతాడు అనుకుంటే పడుకున్నాడు. అంటే రోహిత్ కి అర్థమైపోయింది, ఎలాగో ఇంటికే పోతాం కదా, బొక్కని గాడే ఉంది, వరల్డ్ రే, కప్ ప్రాక్టీస్ చేసుకుందామని. అదేదో ఒక 30-40 కొట్టి అవుట్ అయిపోయినా గౌరవంగా ఉంటది. అసలు గుడ్డినా కొడుకులా ఊపేసి అవుట్ అవడం ఏంటో నాకు అర్థం అవట్లా. ఏం కాదులే, మనకేమో కొత్త ఏంది, ప్రతి సీజన్ జరిగేదే కదా. రోహిత్ శర్మ నుంచి ఎంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పు ఏ ఐపీఎల్ లో. బాధగా ఉంటది ఇలా ఆడుతా ఉంటే. ఏదో ఒకటి అసలే మొత్తాన్ని మ్యాచ్ గెలిచాడు కదా. నియర్ టు రిటైర్మెంట్, ఫ్యాన్స్ కొంచెం హ్యాపీనెస్ కలిగించాలి. ఏంది మినిమం నియర్ టు రెస్పాన్స్. రిటైర్మెంట్ అప్పుడే? T20s రా, అయిపోయింది T20s చూడు. నా ప్రకారం నెక్స్ట్ ఇయర్ లాస్ట్, నా ప్రకారం ఆ, రోహిత్ శర్మ. ఏం ఉండదులే తొక్క. ఇంకో మ్మ్. 4 ఏళ్ళు ఆడతాడు. సరే, చూద్దాం. బాగా ఉంటుంది. ఫస్ట్ 7 మ్యాచ్ల్లో 300 రన్స్ కొట్టి నీట్గా సీజన్ అలా స్టార్ట్ అయింది, గ్రాఫ్ని అలా తీసుకెళ్ళొచ్చు, కానీ అలా పడేసాడు. ఇంకా అలాంటప్పుడు ఆడతాడులే, ఇంకో ఎందుకు, 3 మ్యాచెస్ అలాంటప్పుడు ఉన్నాయిగా. రోహిత్ ధోని చాలా మిస్టేక్ చేస్తున్నారు అలా చూసుకుంటే. ఇంకా అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు అసలు. ఉమ్. ధోని మటుకు ధోని కూడా లాస్ట్ 2 ఓవర్లు ఆడతాను వచ్చి, రోహిత్ మటుకు రోహిత్ నేను 5 బాల్లో ఆడి వెళ్ళిపోతానని చెప్పి ఎందుకు ఇలా ఆడితే కంటే ఆడాలి. ఇప్పుడు 4 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ ఫెయిల్ అయితే అర్థం చేసుకోవచ్చు, 4 మ్యాచ్లు ఆడాడు కదా అన్న ఇది ఉంటుంది. ఉమ్. ఆడే 5 మ్యాచ్లు కూడా సింగిల్ డిజిట్లు అంటే ఎలా కుదురుద్ది. అది సర్లే. ప్లస్ టీంలో సీనియర్ బ్యాట్స్మెన్ ఉమ్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అవును, ఎన్ని సీజన్స్. కెప్టెన్సీ ఇస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, లాక్కుంటే ఎందుకు ఇస్తాం? సరే, ఇంకా ఇప్పుడే బాగా ఆడుతున్నాడు. ఆ, అది. మొన్న అయితే మొన్న మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ అయితే ఇంకా ఇంకా ఇంపాక్ట్ మ్మ్. ప్లేయర్ కిందకి వచ్చాడు, ఎక్స్పెక్ట్ చేయలే నేను. అది మ్మ్. రోహిత్ శర్మనే అసలు ఇంపాక్ట్ రూల్ అనేది ఒక చెత్త రూల్ అని ఒక్కటే అన్నాడు. చెప్పానుగా నీకు లాస్ట్ మ్యాచ్ చెప్పానుగా, ముందు రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు సరిగ్గా, టీమ్ ఉమ్. సెలక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ఉమ్. చెప్పానుగా. సో అంతేలే, నెక్స్ట్ అంతే. అవును. ఈ రోజు కమిన్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి బీపీ తెప్పించాడు. యాన్సన్ టీంలోకి తీసుకొని. ఉమ్. పాపం అసలు యాన్సన్ అసలు పవర్ ప్లే బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. భువనేశ్వర్, కమిన్స్ ఆ 4th 5th ఓవర్లు, 3rd 4th ఓవర్లు మైండ్ మైండ్ మేడన్లు బ్లోయింగ్ 2 అయ్యా. మేడన్లు పడ్డాయి. కమిన్స్ అయితే, కమిన్స్ చెవిలో
మురళీధరన్ వెళ్ళి కమిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని చెప్పి అవతల ఇండియా ఆడుతుంది ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అని ఆ చెప్పినట్టున్నాడు. బాల్స్ అసలు అసలు ఏందిరా బాల్స్, సూపర్ సూపర్ బాల్స్ అవి. ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ లెన్స్, గుడ్ లెన్స్, ఆఫ్ స్టంప్ బేస్ చేసుకుని సూర్య డాన్స్ వేసాడు ఆ 3 బాల్. అసలు ఏంది అవుట్ సైడ్ అంటే ఎడ్జ్ ఆ కొంచెం మూడు బ్యాట్ బాల్ అన్నా కానీ ఆ అవుట్ మూడు బాల్ అయిపోయాడు ఆ లైక్. మూడు బాల్ ఎలా బీట్ చేసాడు చూసా అసలు. ఏంది అదే భువనేశ్వర్ మిగతా వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేయొచ్చు కదా, టెంపో ఏమైంది మరి? న్యూ బాల్ రా అది, వైట్ బాల్ ఎంతసేపు ఉంటే స్ట్రైన్ దాని మీద చెప్పా మూమెంట్ అదిని దాంతో ఉమ్, అది. కానీ ఆ టైం అసలు నాకైతే నేను నేను అదే అనుకున్నా, ఎవడన్నా కమిన్స్ కానీ చెవిలో గొనిగాడా ఏంటి, టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పి అనుకున్నా. ఉమ్, ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ లెన్స్ అసలు అవును. ఎక్సలెంట్. ఆ 2 ఓవర్లు మొమెంటం మార్చేసి అసలు ఉమ్, 6th ఓవర్ యాన్సన్ వచ్చి మళ్ళీ మొమెంటం మాగిచ్చేసాడు. ఉమ్, సూర్య మొదలు పెట్టాడు వచ్చపోతా. 6th ఓవర్ ఎవరు వేసారు? 6th ఓవర్ యాన్సన్ కాదులే, 6th ఓవర్ వేరే ఎవరో వేసారు, నటరాజన్ అనుకుంటా 6th ఓవర్ వేసింది. నటరాజన్ తీసుకున్నాడు అంతే. 6th ఓవర్ లేదు, 5th ఓవర్ భువనేశ్వర్ వచ్చి మళ్ళీ వికెట్ తీసాడు నమందేరిది. 3 ఓవర్లు వరుసగా బాగా వేశారు. తర్వాత ఉమ్. 6th ఓవర్ కమిన్స్ వస్తే 2 4లు తర్వాత 6 పడింది. కమిన్స్ తర్వాత మార్కో జెన్సన్ మార్కో వచ్చాడు. వచ్చారు, ఇంకిద్దరు కలిపి చాలే ఇంక మంచి బౌలింగ్ వేసేసాం అని చెప్పి రన్స్ ఇచ్చారు. ఉమ్, ఒక్క కొట్టుడు కొట్టారు ఈరోజు అసలు యాన్సన్ అయితే, సూర్యకుమార్ యాదవ్. ఈ రోజు ఇంకోటి అబ్జర్వ్ చేసావా, తిలక్ వర్మ 50 కొడితే మ్యాచ్ పోతుంది అన్నారని చెప్పి ఈ రోజు యాంకరింగ్ గడు మొత్తం అంటే ఏం చూసుకున్నాడంటే వికెట్ పడకుండా చూసుకున్నాడు, మొన్నటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా. ఉమ్, మన కేకేఆర్ మ్యాచ్లో వచ్చాపుకోక ఏమైందో చూసావు కదా, అది ఈరోజు అవును. అదొక్కటే ఈరోజు చెప్పుకోవాలి తిలక్ వర్మ గురించి. ఏంటి అంటే ఇంకా సాలిడ్గా ఫిక్స్ చేసి పంపించినట్టున్నారు ఇంక తిలక్ని. నువ్వు ఏమన్నా అవని ఎంఎస్ ధోని సినిమాలో అంటాడు చూడు, అదే ఎంఎస్ ధోని అంటే ఏంటి, జెర్సీ సినిమాలో కొత్తగా చెప్తాడు చూడు, నానికి డే ఎండ్ వరకు వికెట్ పడకూడదు అని చెప్పి. ఉమ్, తిలకవరం అదే చెప్పినట్టున్నారు, నువ్వు ఏమన్నా అవని వికెట్ పడకూడదు అని చెప్పినట్టున్నారు వికెట్ కుదిరితే. పడదు. కానీ బాగా చేశారు, నేను అనుకుంటా ఉన్నా ఏంటి వరుసగా సింగిల్ డబుల్సే తీస్తున్నాడు అనుకుంటా అని చెప్పి. ఏంటి అంటే మేబీ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టార్గెట్ 170s. ఆ ఉమ్. మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకున్నారు అది, ఎందుకంటే కింద అందరూ హిట్టర్లే. కానీ ఆ డ్యూటీ బాగా చేశాడు అసలు తిలక్ వర్మ. తిలక్ వర్మ లాస్ట్ సీజన్ నుంచి నీకు దొరికింది జమ్మాడు. లాస్ట్ సీజన్ కాదు, లాస్ట్ 2 years నుంచి ఆడుతున్నాడు తిలక్ బాగా. అంతేలే, లాస్ట్ 2 years నుంచి మ్మ్. రిటెన్షన్ చేసుకోకపోతే మీ అంత గబ్బు టీం ఎవరు, గబ్బు మేనేజ్మెంట్ ఏది చేసుకుంటారులే, ఉండదు. చేసుకుంటారు. అవును. ఇంకా పాపం ఈ రోజే రెవెంజ్ తీర్చుకున్నాం మేము, కరెక్ట్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వచ్చు మ్యాచ్ గెలిచి అనుకుంది ఎస్ఆర్హెచ్. సో రెవెంజ్ ఒకటే మిగిలింది ఇంక సీజన్. షర్ట్ కూడా అదొక్కటే మ్యాచ్ అయింది చూడు, తీసేద్దాం. పవన్ ఆ, మహేష్ బాబుది ఆ, ఆరెంజ్ షర్ట్. ఆ, సింక్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మా సూర్య భాయ్. భాయ్ సృజన్ ఇదే ఒక్క కావాలి. నిమిషం, ఎలివేషన్ కానీ మరీ ఎత్తేకు, నాకు ఎత్తుతా ఇంకా నేను ఈరోజు అయ్యే ఈరోజు గుర్తొస్తా ఎత్తుతా. ఉంటాయి, సూర్య చేదు భాయ్ జ్ఞాపకాలు. వద్దు. నవంబర్ అది 19 ఒకటి అది జరిగింది ఓడిఐ, తెలుసుగా. అది ఓడిఐ, ఇది T20. ఉమ్, భాయ్ మీద అంటే జీర్ణించుకోలేము అన్నమాట కొన్ని. భాయ్ మీద భాయ్ మీద గుర్తుపెట్టుకో, భాయ్ సరే, మీద ఈ నమ్మకం పెట్టుకో. T20 కూడా చూద్దాంగా, ఎలా ఆడతాడో ఎంత కొడతాడో. ఈరోజు చూసావుగా అసలు ఇవే కరెక్ట్ రిపీట్. మ్యాచ్ లో బాగా ఆడతాడో చోక్ చేస్తాడో. ఈరోజు చూసావుగా ఇవే రిపీట్స్ పడతాయి T20 వరల్డ్ కప్ లో కూడా. ఉమ్, అది. మన వాళ్ళ టీం అంతా ఎట్లుందంటే వరల్డ్ కప్ టీము మ్మ్. పాకిస్తాన్ మీద గెలుస్తారు కానీ లీగ్ స్టేజ్ లోనే దుబ్బేస్తారని కొడుతుంది. T20 వరల్డ్ కప్ కి తర్వాత వెళ్దాం, ఇప్పుడు ఈ సరే, రోజు తర్వాత ఇన్నింగ్స్ గురించి వెళ్దాంలే. మాట్లాడదాం. ఉమ్, ఈ రోజు ఇన్నింగ్స్ గురించి మాట్లాడి ఏం చెప్పాలి, ఇంకా నథింగ్ షార్ట్. ఇంకా తరతరాలుగా ముంబై ఇండియన్స్ చేస్తా వచ్చింది సూర్య ఇది. ఉమ్. ఈ సీజన్ 4th 50 చూసా సైలెంట్ గా కొట్టినాడు కూడా చూసా అంటే. చూసా, టాప్ అయితే ఆరెంజ్ క్యాప్ టాప్ 5 లో ఉన్నాడు. అయితే 50 లేదా సింగిల్ డిజిట్స్ ఆర్ లో స్కోర్ అంతే. ఉమ్, ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఈరోజు స్కై, సెంచరీ. ఉమ్, ఏమో చెప్తున్నాగా టార్గెట్ తక్కువ ఉండేసరికి సెంచరీ అంటే ఇంకా చప్పగా వెళ్ళింది సెకండ్ ఇన్నింగ్స్ అంతా. ఒకటే అటాకింగ్ ఆడాడు కదా మొత్తం, ఉమ్, తిలకేమో యాంకరింగ్ దిగిపోయాడు మొత్తం. ఉమ్. అలా వెళ్ళింది ఇంక అంతే. అవును. సో ఈరోజు మంచి మ్యాచ్. ఐపీఎల్ మొత్తానికి ఇంకా ఐపీఎల్ లాగా అవడం స్టార్ట్ అయింది ఇంకా ఉమ్. 58 మ్యాచ్లు అయిపోయాక. అది. సో ఈరోజు చాలా మందికి మ్యాచ్ మామూలుగానే అనిపించవచ్చు, ఎందుకంటే అలవాటు అయిపోయి ఉన్నారు కదా అందరూ. అలవాటు అయిపోయింది కదా, ఆ, అలవాటు పడ్డ ప్రాణాలు 200 లేకపోతే స్కోర్కి.
ఇప్పుడు అది 170, 160, 140, 190, మ్మ్. 180 అంటే జీర్ణించుకోలేవు ప్రాణాలు, అవును. డైజెస్ట్ అవ్వవు. మ్మ్. సో ఇంకా ఇక్కడితో ఎండ్ చేద్దాం ఈ మ్యాచ్ డిస్కషన్ని. రేపటి మ్యాచ్ డీసీ వర్సెస్ రాజస్థాన్. రాజస్థాన్ గెలిస్తే డైరెక్ట్ క్వాలిఫై అయిపోద్ది, కానీ విన్ రేపు డీసీకి ఇంపార్టెంట్ ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే. చూద్దాం రేపు వద్దు, ఏం జరుగుద్దో. డీసీ ఓడిపోవాలి, ఏరా ఆర్సీబీకి ఛాన్సెస్ వస్తాయి. వైరా. డీసీకి డీసీ ఓడిపోయింది అనుకో, మా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఎంతో కొంత ఛాన్సెస్ వస్తాయి, రూట్ క్లియర్ అయింది. ఎందుకురా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు కలిపి నీట్గా ఫ్లైట్లో వెళ్దాం ప్లాన్ చేసుకుంటుంటే ముందే నువ్వు ప్లే ఆఫ్స్ అంటావు మళ్ళీ. ఇంద్రా ఎందుకు సినిమాలో ఎందుకు మనకి అవి. చిరంజీవి క్యారెక్టర్ లోనేమో ఆ, రోహిత్ శర్మని పెట్టేసి ఆ, శివాజీ క్యారెక్టర్ లో ఆ, విరాట్ కోహ్లీని ఆ. పెట్టారు అనమాట. ఏ గిరి అని అంటే అదే, సూపర్ మనకి ఉంది అసలు ఆ ఏందంత మీమ్. ఎందుకు చెప్పు. ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కప్పులు ఇవన్నీ ఎందుకు, వెళ్ళి యూఎస్లో నీట్గా T20 వరకు ప్రాక్టీస్ చేసుకోవడం బెస్ట్. సో ఏంది యూఎస్ పిచ్లు చూసావా? ఐ మీన్ బౌండరీ సైజులు కూడా ఎంత ఉన్నాయి అనుకున్నాం, ఏదో గల్లీ క్రికెట్ ఉన్నట్లు ఉన్నాయి. ఈజీ 6లు 4లు పోతాయి అందులో. వాళ్ళకి ఏం టెంపరీ స్టేడియంస్ కదా, ఇంకా అంతకుమించి ఏం పెడతారో చెప్పు. నాకు తెలిసి పిచ్ గట్టి తయారు చేస్తారు, బౌలింగ్ పిచ్ కానీ అట్లా. ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు కదా పిచ్చులన్నీ. పిచ్చులు ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. బౌన్సర్లు పడతాయి ఎక్కువ అయితే. మ్మ్. సో అది గైస్, ఇంకా ఈ వీడియో డిస్కషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. రేపటి మ్యాచ్ డిస్కషన్ డీసీ వర్సెస్ ఆర్ఆర్తో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వ్యూస్ కామెంట్ కూడా చేయండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.